ఓం సాయిరామ్. ఈరోజు 9వ అధ్యాయాన్ని మొదలు పెట్టేసుకుందామండి. గత 8 అధ్యాయాల్లో బాబావారి సచ్చరిత్రను వినే ఉండుంటారు. ఈరోజు 9వ అధ్యాయం మొదలు. బాబా చేసే పనులు ఒక్కొక్కసారి అసాధ్యమైనవిగాను, ఇంకొకసారి విచిత్రమైనవిగాను ఉండేవి. ఎందుకు వారు అలా చేస్తారో ఎవరికీ అర్థమయ్యేది కాదు. ద్వారకామాయిలో దునిని ప్రారంభించిన తొలి రోజుల్లో బాబా అగ్గిపుల్లలను గీసివేసిన తరువాత వాటిని కూడా జాగ్రత్తగా దాచుకునేవారు. భక్తిపూర్వకంగా తన దగ్గరకు వచ్చిన వారి దగ్గర నుంచి కానీ అర్ధన దక్షిణ పుచ్చుకునేవారు. బాబా తరచుగా చిలుంగొట్టం ఉపయోగించి పొగ పీల్చేవారు. సన్నని బలహీనమైన గుడ్డ పీలికలను ఉపయోగించి 5 అడుగుల పొడవు, 6 అడుగుల వెడల్పు గల 4 అంగుళాల మందం గల చెక్క బల్లను ద్వారకామాయి మసీదు పైకప్పు దూలాలకు వేలాడగట్టి చెక్కకు 4 పక్కల దీపాలను ఉంచి దానిపై బాబా పరుండేవారు. చిరిగిపోయిన గుడ్డ పీలికలు బల్ల బరువును మోయుటే ఆశ్చర్యకరమైన విషయం. అలాంటప్పుడు బాబా బరువును ఎలా మోసేవో గొప్ప ఆశ్చర్యకరంగా అందరికీ అనిపించేది. మధ్యాహ్న సమయంలో 1-2 గంటల మధ్యకాలంలో సాధారణంగా భక్తులెవ్వరినీ మసీదులోనికి రానిచ్చేవారు కాదు. 15-20 పాత నాణేలను సంచిలో వేసుకొని ఉంచుకున్న వాటిని ఆ సమయంలో బయటికి తీసి చేతి వేళ్లతో రుద్దుతున్నట్లుగా రాసేవారు. అలా ఒక్కొక్క నాణ్యాన్ని రుద్దుతున్నప్పుడు ఇది నానాది, ఇది కాకాది అని అంటూ ఉండేవారు. బహుశా ఇలా చేయడం వలన వారి ఇహపరమైన కోరికలను తొలగించేవారేమో. ప్రతిరోజు లెండిబాగ్లో మొక్కలకు నీళ్లు పోసి మట్టి కుండలను బోర్లించి పెట్టేవారు. ఒకసారి కొలంబి అనే అతను బాబా యొక్క ఈ పిచ్చి చర్యలు ఏమిటో అని భావించి అదేవిధంగా స్వయంగా అడుగుతాడు. తన దగ్గరికి వచ్చే వారందరూ బోర్లించిన కుండల వలనే అధోగతులై వస్తున్నారు. నేను ఏమి ఇచ్చినా వారు దానిని భద్రంగా తీసుకోలేకపోతున్నారని చెబుతాడు. బాబా తరచుగా భక్తులతో ఇలా అంటూ ఉండేవారు. మీరు నా ఎదురుగా ఉన్నా లేక ఎంత దూరంలో ఉన్నా, ఏమి చేయుచున్నా, మనసులో మీరు ఏమి అనుకున్నా అన్నీ నాకు తెలియచూనే ఉండును. అదేవిధంగా ఆయన దగ్గరికి వచ్చిన భక్తుల యొక్క భూత భవిష్యత్ వర్తమానములన్నీ చెబుతూ ఉండేవారు. దీనిని యోగశాస్త్రంలో ఋతుంబర ప్రజ్ఞ అంటారు. ఇది చాలామంది యోగీశ్వరులలో పరిమితంగా ఉంటుంది. కానీ బాబా యొక్క ఈ శక్తి అపరిమితమైనది, అనంతమైనది, అనూహ్యమైనది. బాబా ఒక్కోసారి కొందరు చనిపోయిన వారిని బ్రతికిస్తూ ఉండేవారు. కొందరిని మాత్రం బ్రతికించేవారు కాదు. ఒకనాడు ఒక ఆమె ఒక చిన్న బిడ్డ చనిపోగా బాబా దగ్గరికి వచ్చి ఊదిని ప్రసాదించమని ప్రార్థిస్తుంది. ఆమె ఎంత ప్రార్థించినా బాబా విభూది ఇవ్వరు. కాకా దీక్షిత్ ఈ విషయంలో కల్పించుకోబోగా, నీవు ఈ విషయంలో కల్పించుకోవద్దు, జరిగినది మంచికే జరిగినది. ఆ బాలుడు అప్పుడే వేరొక శరీరంలో జన్మించాడు. ఆ శరీరంలో అతడు అనేక మంచి పనులు చేస్తాడు. ఇప్పుడు నేను అతనిని ఇక్కడకు తీసుకువస్తే ఆ నూతన దేహం చెడిపోతుంది, ఈ శరీరం నిలబడుతుంది. నీ కోసం నేను ఈ పనిని చేస్తే నీవు దాని బాధ్యతను వహించగలవా అని ప్రశ్నిస్తారు. ఎవరైనా బాబాని ఏ విషయంపై ప్రశ్నించినా వెంటనే సమాధానం ఇస్తూ ఉండేవారు. సమాధానం కాకతాళీయంగా ఇచ్చుచున్నట్లుగా మనకు అనిపించినా ఆ వాక్కు నిత్య సత్యంగా మారేది. ఆయన కంటితో మనవలనే చూస్తూ, నోటితో మనవలే మాట్లాడుతూ ఉన్న ప్రతి క్షణం సమాధి స్థితిలోనే ఉండేవారు. ఆయన హనుమంతుని వలె అస్ఖలిత బ్రహ్మచారులు. కామము ఆయన దరిదాపులకు కూడా ఎప్పుడూ ప్రవేశించలేదు. ఆయన కళ్ళు అగ్ని దీపికలుగా ఉండి ఎదుటివారి హృదయాంతరాల్లో చొచ్చుకుపోయే వెదుకు దీపముల వలె ఉండేవి. బాబా తనను నమ్మిన భక్తులను ఎప్పుడూ కనిపెట్టుకుని ఉండును. ఒక్కొక్కసారి చందోర్కర్ ఆయన స్నేహితుడు శాస్త్రి ఇద్దరు టాంగా మీద పూనా నుండి ప్రయాణం చేయుచుండగా
ఉన్నట్టుండి గుర్రపు బండిని వెనుకకు త్రోయటం వలన బండి తలకిందులుగా పడిపోయినది. ఇద్దరు క్రింద పడిరి. అది అతి ప్రమాదకరమైన సంఘటన. సాధారణంగా ప్రాణాపాయం కూడా జరగవలసినది. ఆ సమయంలోనే షిరిడీలో బాబా తన 2 చేతులను శంఖంలాగా బిగబట్టి బై బై అని శంఖధ్వని చేసెను. అది అపాయము కలుగుచున్నదనుటకు చిహ్నము. ఆ తర్వాత బాబా, అరే నానా కూలిపోబోతున్నాడు, నేను అతనిని కోలనిచ్చేదెనా అని బిగ్గరగా అరుస్తారు. బాబా యొక్క ఈ లీల వలన పూనాలోని వారిద్దరూ ఏ విధమైన అపకారం జరగకుండా ప్రయాణాన్ని ముగించుకుని తిరిగి వస్తారు. ఒకనాడు నానా చందర్కర్ హరిశ్చంద్ర పర్వతంపై గల ఒక దేవాలయమును చూచుటకు గాని దానిని ఎక్కుచున్నాడు. తోడుగా ఒక స్నేహితుడు, 2 నౌకర్లు కూడా ఉన్నారు. కొంత దూరం ఎక్కేసరికి ఎండ తీవ్రత వలన బాగా దాహం వేస్తుందాయనకు. అలసిపోయి ఒక చోట విశ్రమిస్తాడు. ఆ ప్రాంతంలో తాగడానికి నీరు కూడా లభించదు. నీరు త్రాగడానికి క్రిందకైనా దిగి వెళ్ళాలి, లేదా పైకన్నా ఎక్కాలి. చందోర్కర్కు బాబా గుర్తుకు వస్తారు. సాయిబాబా కానీ ఇక్కడ ఉంటే ఎలా అయినా సరే మంచినీళ్ళు త్రాగడానికి ఇచ్చేవారని అంటారు. సాయిబాబా ఇక్కడెక్కడ ఉన్నారు? 80 మైళ్ళ దూరంలో షిరిడీలో ఉన్నారని స్నేహితుడు అంటాడు. ఆ సమయంలో షిరిడీలో ద్వారకామాయిలో గల శ్యామ మరికొందరు భక్తులతో బాబా ఇలా అంటారు, నానా చాలా దప్పికగా ఉన్నాడు, ఎండ ఎక్కువగా ఉన్నది, అలసిపోయి ఉన్నాడు, ఇప్పుడు అతనికి కొంచెమైనా నీరు ఇవ్వాలి. వారికి బాబా యొక్క ఈ మాటలు అర్థం తెలియదు. నానా కొంతసేపు మౌనంగా కూర్చుంటాడు. ఆ కొండపైకి ఒక బిల్లుడు వస్తాడు. నానా దగ్గరకు సమీపించి, మీకు గాని దాహంగా ఉంటే త్రాగే నీరు మీరు కూర్చున్న బండ కిందే ఉన్నదని చెబుతాడు. ఆ రాతిని తొలగించి చూడగా స్వచ్ఛమైన జలం ఉంటుంది. దానిని తాగి నానా తన దాహం తీర్చుకుంటాడు. ఆ తర్వాత షిరిడీలో బాబా పలికిన మాటలను శ్యామ చెప్పినప్పుడు చందోర్కర్ ఆ రోజు సమయాన్ని గుర్తు తెచ్చుకుని ఆ సంఘటనను కూడా ఊహించుకుని ఆనాడు బాబాయే స్వయంగా బిల్లుని రూపంలో వచ్చి తన దాహం తీర్చాడని నిర్ణయించుకుంటాడు. ఒకనాడు బీజాపూర్ నుంచి ఒక మహమ్మదీయ కుటుంబము బాబా దర్శనార్థమై వచ్చెను. వారిలో 2 గోషా స్త్రీలు కలరు. వారు మసీదులోనికి వచ్చి బాబా ఎదురుగా మోముపై గల ముసుగు తొలగించి నమస్కరించి, వారిలో ఒక ఆమె చక్కదనాల చుక్కవలే అత్యంత సుందరంగా ఉండెను. బాబాకు పక్కనే కూర్చున్న నానా యొక్క మనస్సు చలించెను. ఆమెను ఇంకొకసారి చూడాలనిపించెను. అది గమనించిన బాబా నానా తొడపై చేతితో కొట్టెను. వారు వెళ్ళిపోయిన తరువాత బాబా నానాతో నిన్నేల కొట్టింది అని ప్రశ్నిస్తారు. నా మనోవికారంను గుర్తించి మీరు నన్ను కొట్టారని నానా జవాబిస్తాడు. అవును, నీవు చూచిన యువతి మిక్కిల సౌందర్యవతి. ఆమెను భగవంతుడు అంత మనోహరంగా సృష్టించాడు. భగవంతుడు సృష్టించిన ఆమె అంత అందంగా ఉంటే ఆమెను సృష్టించిన భగవంతుడు ఎంత అందంగా ఉంటాడో ఆలోచించావా? మనం ఆలోచించవలసినది అందమైన ఈ సృష్టిని నిర్మించిన నిర్మాతను కానీ ఇందులో గల వస్తువులు కాదు. గుడికి పోవునది దేవుని కొరకు కానీ గుడిపై గల శిల్పాల కొరకు కాదు. మనస్సు ఇంద్రియములతో ఐక్యమైనప్పుడే అది చెలిస్తుంది. ఈ శరీరం ఒక రథం లాంటిది, బుద్ధి రథసారథి. ఇంద్రియాలు గుర్రాలు గుర్రముల పగ్గాలను రథసారథి గట్టిగా పట్టుకున్నచో గుర్రములు సరిగా ప్రయాణించి గమ్యస్థానాన్ని చేరగలవు. అట్లా కాక సారథి గుర్రములపై అదుపు తప్పినచో వాటి ఇష్టము వచ్చినట్లుగా ప్రయాణించును, గమ్యస్థానమును చేరలేవు. బుద్ధితో ఇంద్రియాలను అదుపు చేయగలవారు మాత్రమే ఆధ్యాత్మికంగా ముందుకు పోగలరు. ఇంద్రియాలకు వసులైన వారు ఆ కోరికలను తీర్చుకోవటానికి బుద్ధిని కూడా ఉపయోగిస్తారు. ఇంద్రియాలకు మనం ఏ విషయాన్నైనా చూపిస్తే అవి వాటిని కోరతాయి. అలాంటి ఇంద్రియ సహజ స్వభావం వల్లనే నీవు ఇప్పుడు ఆ స్త్రీని మరలా చూడాలని కాంక్షించావు. ఆ కోరికను బుద్ధితో ఆలోచించి అరికట్టు. అప్పుడే నీవు కాలాన్ని ఆధ్యాత్మికంగా ఉపయోగించుకోగలుగుతావు. అలా కానిచో ఇంద్రియ వాంఛలను తీర్చుకోవడానికి ఈ జీవితం సరిపోతుంది. ఇంకా భగవంతుని గురించి ఆలోచించేది ఎప్పుడు?
ఈ ప్రపంచమంతా పంచభూతాలతో నిర్మితమైనదని భారతీయులు వైజ్ఞానికంగా పౌరాణిక కాలానికి ముందుగానే గ్రహించగలిగారు. ఈనాడు పెరిగిన విజ్ఞాన శాస్త్రం ప్రకారం కూడా కొన్ని మూల పదార్థాల సంగమమే ఈ సృష్టి. ఈ మూల పదార్థాలు ఈనాడు ఎలిమెంట్స్ అనే పేరుతో పిలువబడుతున్నాయి. మన సంస్కృతిలో వీటినే పంచభూతాలని పిలిచేవారు. భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం యావత్ సృష్టికి మూలకారకాలైన వీటి మీద బాబాకు పూర్తి అధికారం ఉండేది. అందుకు అనేక నిదర్శనలు కలవు. ఒకరోజు షిరిడీలో కారు మేఘాలు కమ్మి విపరీతమైన వేగంతో గాలివాన కుంభవృష్టిగా కురుస్తుంది. కొద్దిసేపట్లోనే గుడిసెలు, పూరిళ్ళు కొన్ని గాలికి ఎగిరిపోతాయి. ఊరంతా మోకాళ్ళ లోతు నీరుతో నిండిపోతుంది. ప్రజలంతా భయభ్రాంతులే పిల్లలతో సహా మసీదు దగ్గరికి వచ్చి తమను రక్షించమని సాయిని ప్రార్థిస్తారు. దయామయుడైన సాయి వారి మొరవిని మసీదు బయటికి వచ్చి, ఆగు ఆగు, నెమ్మదించు, నీ కోపాన్ని తగ్గించుకో అని వానను, గాలిని ఆదేశిస్తారు. కొద్దిసేపట్లోనే వర్షం తగ్గుతుంది. ఇదే ప్రకారం ఇంకోసారి నానా చందోర్కర్ తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా ఇలాగే ఆజ్ఞాపించి వర్షాన్ని ఆపుతారు బాబా. ఇంకొక సందర్భంలో మసీదులో గల దునిలోని మంటలు చూస్తూ ఉండగానే పైకి లేచి మసీదు పైకప్పుకు గల దోలాలకు అంటుకునే విధంగా తయారవుతుంది. అప్పుడు కూడా తన సటకాతో నేలపై కొడుతూ దిగు దిగు, శాంతించు అని ఆజ్ఞాపించగానే మంటలు క్రమంగా తగ్గుతూ మామూలు స్థితికి వస్తాయి. వేసవకాలంలో షిరిడీలోని ఒక రైతు యొక్క గడ్డివాము అంటుకుని మండుతూ ఉంటుంది. గాలి బాగా వీస్తూ ఉంటుంది. ఊరిలో ఎక్కడా తగినంత నీరు లేదు. పక్కనే గల అనేక గడ్డివాములకు, ఇళ్లకు కూడా ఈ మంటలు వ్యాపించి ఊరికి చాలా ప్రమాదం జరుగుతుందని అందరూ భయపడతారు. కొందరు సాయి దగ్గరికి పరిగెత్తుకు వెళ్ళి ఈ ఆపద నుంచి తమ కుటుంబాలను రక్షించమని ప్రాధేయపడగా సాయి లేచి గబగబా వెళ్ళి చిన్న లోటాలో నీళ్లు తీసుకుని మండుతున్న గడ్డివాము చుట్టూ చల్లి ఆ హద్దును దాటి బయటకు రాకూడదని అగ్నిని ఆజ్ఞాపించగా అది పూర్తిగా కాలిపోగానే మంటలు అదుపులోకి వచ్చి ఆరిపోతాయి. షిరిడీలో శ్రీరామనవమి ప్రారంభించిన తొలి సంవత్సరంలో నీటి ఎద్దటిని నివారించటానికి బాబా పాడుబడిన నూతిలో పూలను చల్లగా భూమాత చెలించి తనలో గల నీటితో ఆ బావి నిండా మంచినీటిని నింపుతుంది. ఇలా బాబా యొక్క అధికారం పంచభూతాలపై పూర్తిగా ఉన్నది అనేందుకు నిదర్శనలు కోకొల్లలుగా ఉన్నాయి. వివరాంగం నివాసి మేఘాశ్యాముడు సాటేగారి వంట బ్రాహ్మణుడు. అతడు నిర్మల నిశ్చలమైన మనస్సు కలవాడు. సాటే షిరిడీకి వచ్చిన కొద్ది రోజుల్లో ఇతనిని బాబా సేవకుగాను పూజారి వలె నియమిస్తాడు. కాలగమనంలో అతను బాబా వద్ద చూసిన అనేక లీలలను బట్టి బాబా సాక్షాత్ శివ అవతారంగా భావించేవాడు. ప్రతిరోజు వారి పాదతీర్థం తాగుతూ ఉండేవారు. బాబా అతని మనస్సులో మార్పు తీసుకువచ్చి భక్తిని స్థిరపరచెను. ఒక సంక్రాంతి పండగ నాడు మేఘుడు బాబా శరీరానికి చందనం పూసి గంగాజలంతో అభిషేకం చెయ్యాలని అనేకసార్లు ప్రార్థించగా ఆఖరికి ఇష్టం లేకపోయినా బాబా ఒప్పుకుంటారు. అతను 18 మైళ్ళు రానుపోను నడిచి వెళ్ళి గోమతీ తీర్థంలోని కడవలో నీరు నింపుకొని తలపై పెట్టుకుని వచ్చి మధ్యాహ్నం 12 గంటలకు బాబాను ఒక పీటపై కూర్చోబెట్టగా వారు తలను ముందుకు చాచి, శరీరానికి తల ముఖ్యం కనుక తలపైనే నీళ్లు పొయ్యము, శరీరమంతా పోసినట్లగును అంటారు. అయినా మేఘుడు నీళ్లకుండను పైకెత్తిపోయినప్పుడు హరహర గంగే అనుచు భక్తి పారవస్యంలో బాబా శరీరమంతా నీరు పోస్తారు. అప్పుడు బాబా వాక్కు ప్రకారం తల మాత్రమే తడిచి మిగిలిన శరీరమంతా పొడిగానే ఉంటుంది. ఈ 2 లీలలను బట్టి బాబా నీటి మీద కూడా అధికారం ఉన్నదనే విషయం అర్థమవుతుంది. ఓం సాయిరామ్. ఇక్కడితో ఈ అధ్యాయం పూర్తండి. మరొక అధ్యాయంలో 10వ భాగంతో సాయి లీలలతో మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు సెలవు.